హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు సుప్రియా లాగ్స్. ఈరోజైతే నేను ఏమేమి చేయబోతున్నానో చెప్తున్నాను. ఆలు ఫ్రై, ఇంకా చిన్న చింతకాయల పచ్చడి అండి. తర్వాత మేము బయట ఒకరోజు గోబీ తెప్పించుకున్నాము, అది అన్నీ చూపిస్తాను మీకు ఈరోజు. చూడండి, ఇప్పుడైతే ఆలు ఫ్రైకి 4 పొటాటోస్ బాగా వాటర్లో కడిగి ఇలా చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకున్నాను. చూడండి, వాటర్లో వేయాలండి, లేకపోతే నల్లగైపోతాయి. చిన్నగా తరుక్కోండి, సైజు బాగా వస్తుంది, తొందరగా వేగిపోతాయి కూడా మనకి సైజు చిన్నగా ఉంటాయి. చూడండి, నేను చూపిస్తున్నాను కదా, అంత చిన్న తరుక్కోండి. లావు తరిగినామనుకో ఎంతసేపు వేగవు, మళ్ళీ కరకరలాడదు ఫ్రై. ఈ పొటాటోస్కి అయితే ఇట్లా ఫ్రైకి తీసుకునేటప్పుడే పొటాటోస్ ఇట్లా పొట్టులాగా పోతుంటుందండి పైన, అవి తీసుకోండి, బాగా వస్తాయి. ఒక సైడ్ అయితే పప్పుకి తర్వాత వేసానండి, ఇందాక చూపించాను కదా, అది పప్పుకి. మామిడికాయ పప్పు చేశాను ఆ రోజైతే. ఇది ముందు రోజుదండి. తర్వాత చింతకాయ పచ్చడితే అది నెక్స్ట్ రోజు, అది కూడా దీనికి యాడ్ చేసేసాను. 2 days యాడ్ చేశాను చూడండి ఈ వీడియోలో. ఇది కట్టుచారని వంచానండి. కట్టుచారు అంటే మామూలు పప్పు పెడతాం కదా మనము, టమాటాలు బ్యాలు అన్నీ వేసి కుక్కర్లో పెడతాం కదా. దిగిన తర్వాత ఓన్లీ చింతపండు పసుపు వేసి కొంచెంసేపు మగ్గించి తీయాలా. కానీ ఇది మామిడికాయ పప్పు కాబట్టి నేను చింతపండు వేయలేదండి. చూడండి, ఇప్పుడు మామిడికాయ ఒక పీస్ చూపించాను చూడు మీకు, పైకి తీసి మామిడికాయ పప్పు. ఇది వాటర్ వేసి అది వంచేయాలన్నమాట, దాన్నే కట్టుచారు అంటారు. ఇది చిన్నపిల్లలకి పెడితే చాలా బలం అండి. ఇప్పుడైతే పప్పు అంతా అయిపోయిందండి. ఇంకా మామూలుగా రెడ్ పప్పు ఎలా చేస్తామో అలా చేశాను. ఇదంతా మొత్తం చూపించలేదు, ఇంకా లైట్గా ఒక పిక్ తీశాను. బ్యాళ్ళు అన్నీ ఉడికిన తర్వాత దాంట్లో మామిడికాయ ముక్కలు, పసుపు, ఉప్పు, కారం వేసి మగ్గించానండి. మామిడికాయ ముక్కలు దాంట్లో వేయకుండా సపరేట్గా మగ్గించాను, కుక్కర్లో పెట్టలేదు. తర్వాత అయితే తిరువాత వేసాను చూడండి. కట్టుచారు కూడా ఉంచానండి. కట్టుచారు అంటే ఏం లేదండి, దిగిన తర్వాత వాటర్ ఎక్కువ వేసి పసుపు వేసి చింతపండు అంటే చింతపండు, లేకుంటే మామిడికాయ ముక్కలు వేసి మసిలియాల, తర్వాత అది ఉంచాలా. చిన్నపిల్లలకి పెట్టండి, మరి చాలా బలం అది కట్టుచారు. పెద్దవాళ్ళు కూడా తినొచ్చండి, బాగుంటుంది. నేను ఎప్పుడన్నా ఒకసారి కట్టుచారు ఉంచుతుంటాను. మాకు తీపి ఇష్టం లేదు కాబట్టి తీయచారు ఎక్కువ చేయను, ఇట్లా కట్టుచారు చేస్తాను. డైజెషన్ కూడా బాగా అవుతుందండి కట్టుచారు, చాలా బాగుంటుంది. పప్పు చారు కలిపి కూడా మిక్స్ చేసుకొని తినొచ్చు, చాలా బాగుంటుంది. ఏమైనా పచ్చడి అట్లా వేసుకొని తినొచ్చండి. ఒక్కొక్కసారి ఎప్పుడైనా తినాలనిపిస్తే నేను అట్లా కట్టుచారు ఉంచుతాను. మామూలు టమాటాలు అవన్నీ వేసి, మిరియాల పొడి అవన్నీ వేసి చేస్తారు కదండి తీయచారు. మాకు తీయేది ఇష్టం లేదు, అందుకని ఇంకా ఇదే చేస్తాను. చూడండి, కలర్ఫుల్గా వచ్చింది కదా మామిడికాయ పప్పు. చూడండి, మామిడికాయ ముక్కలు కూడా బాగా ఉడికిపోయాయి. కుక్కర్లో పెట్టొద్దండి మామిడికాయ ముక్కలు. ఆల్రెడీ ఒక వీడియోలో నేను మామిడికాయ పప్పు చెప్పినప్పుడు చూపించాను, మరి మీరు చూసారో లేదో తెలియదు నాకు. చూడండి, ఇక్కడైతే చారుకి పప్పుకి 2 తిరువాత వేసేసాను. కుక్కర్లో దిగిన తర్వాతనే ఒక 10 minutes ఉప్పు కారం వేసినప్పుడే వేసాను. మామిడికాయలు కూడా బాగా మగ్గాయండి. మామిడికాయ ముక్కలు కూడా 10 నిమిషాల్లో, ఎక్కువ టైం ఏం తీసుకోదు మామిడికాయ ముక్కలు. కుక్కర్లో పెట్టేసినారనుకో అంతా నలిగిపోతాయి మామిడికాయలు, ఏం బాగుండదు. ఇప్పుడైతే నేను ఆలు ఫ్రైకి ఆయిల్ పెట్టాను చూడండి. ఒక ఐరన్ కడాయి పెట్టి దాంట్లో డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ వేసాను. తర్వాత గింజలు వేసాను. తర్వాత తరిగి పెట్టుకున్నా కదండి వాటర్లో, అవంతా వాటర్ అంతా తీసేసి వేసాను చూడండి. బాగా కలపాలి వేసిన వెంటనే. మనం ఆయిల్లో వేసేటప్పుడు మంట తగ్గించేసుకోండి, లేకపోతే ఇక్కడ వాటర్ ఉంటుంది కదా, ఇది వాటర్లో కడిగి ఉంటాం కదా, ఇవి ఆలు ముక్కలు అంతా చిట్లిపోతుంది ఇల్లంతా. సిమ్లో పెట్టి వేయండి. ఆయిల్లో వేసేటప్పుడు మాత్రం కంపల్సరీ సిమ్లో పెట్టుకొని ముక్కలు వేయండి, లేకపోతే ఇల్లంతా ఆయిల్ చేతికి జిట్లేది, గోడలకంతా జిట్లేది అవుతుంది. తర్వాత గింజలు వేసి కలిపాను చూడండి మొత్తం అంతా. డీప్ ఫ్రైకి ఎక్కువ ఆయిల్ వేసినట్లు కనిపిస్తుంది, కానీ తర్వాత మళ్ళీ వేగిన తర్వాత అంతా డ్రైన్ చేసేస్తాం కదండి, మళ్ళీ అంతా వంచేస్తాం కదా, ఇంకా అప్పుడేం దాంట్లోకి పట్టుకోదు. మొత్తం అంతా వంచేస్తాను నేనైతే ఆయిల్ లేకుండా. అందుకే ఇట్లా పెన్నం మీద చేస్తా కాబట్టి వంచడానికి కూడా బాగా వస్తుంది. బాలలో చేస్తారు కదా కొంతమంది, బాలలో అయితే మనం ఆయిల్ డీప్ ఫ్రై చేసినది
నీట్గా మళ్ళీ వంచడానికి రాదు. ఈ పెన్నం అయితే ఇట్లా పెన్నం మీద చేసామనుకోండి, చపాతీ పెన్నం దానిల మీద బాగా వంచడానికి వచ్చేస్తుంది. ఆయిల్ ఒక్క స్పూన్ కూడా దాంట్లో మిగలదు. డీప్ ఫ్రై చేసినాం కదా, ఆయిల్ ఎక్కువ తిన్నాము అట్లా ఫీలింగ్ ఏం అవసరం లేదు, బాగా వంచేయచ్చు. తాలింపుకి పీల్చుకున్నంత కూడా పీల్చుకోదు. ఇప్పుడు డీప్ ఫ్రైకి అంతా వేగిన తర్వాత మొత్తం అంతా వంచేస్తాను, మీకు చూపిస్తాను చూడండి. మనం ఎంత ఆయిల్ వేసామో అంత మళ్ళీ రిటర్న్ వచ్చేస్తుంది కప్పులోకి. అప్పుడు మనకి ఇంకా ఒప్పలకి ఏం పట్టుకోనట్టే కదండి. కానీ వేయించేటప్పుడు బాగా వేయించాలి. కొంచెం వేయించకుండా తీసినా అనుకో అప్పుడు ఆయిల్ పట్టుకుంటాయి ఉప్పలంతా. బాగా కరకరలాడేటట్లు వేయించినారనుకో అప్పుడు ఏం ఆయిల్ పట్టుకోదు. బాగా మొత్తం మనకి మళ్ళీ వంచేయచ్చు గిన్నెలోకి. చూడండి 10 మినిట్స్ తర్వాత మళ్ళీ కలిపాను. ఇది ఫ్రై అయిన వెంటనే మీరు ఒక బాక్స్లో వేసి పెట్టుకోండి. ప్లాస్టిక్ బాక్స్ అయినా స్టీల్ బాక్స్ అయినా. దీనికి ఒకటైతే నేను ప్లాస్టిక్ వాడతానండి, ఎందుకంటే స్టీల్ దాంట్లో వేస్తే కొంచెం మెత్తగా అయిపోతుందేమో అని వేయను. ప్లాస్టిక్ అయితే ఒట్టిగా తుడిచి పెడతాను. మనం ఫ్రై మిగిలినా కానీ మళ్ళీ ఆఫ్టర్నూన్ చేసినా కానీ రాత్రి కూడా వేసుకోవచ్చు, ఏం చెక్కు చెదరదు. అట్లే బయట వదిలేసినాం అనుకో మెత్తగా అయిపోతుంది మొత్తం అంతా. అది అయిన వెంటనే మనం ఒక బాక్స్లో వేసి పెట్టామనుకో అప్పుడు రాత్రికి కూడా మనం మిగిలితే కానీ రాత్రి కూడా వాడుకోవచ్చు. కానీ మీరు బాక్స్లో వేసేటప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఫ్రై అయిన వెంటనే బాక్స్లో వేసినారనుకో మెత్తగా అయిపోతుంది. అది బాగా అంతా చల్లగా కావాలి. కొంచెం అంతా చల్లగా అయిన తర్వాత ఇంకా పూర్తి మరీ మెత్తగా అయిపోకుండా అప్పుడు బాక్స్లో వేసి పెట్టుకోవాలి. వేడిగా ఉన్నప్పుడు వేసినారనుకోండి ఆవిరికి అంతా మెత్తగా అయిపోతాయి కరకరలు ఆడకుండా. బాక్స్లో పెడితే చల్లగా అయినాక అప్పుడు బాక్స్లో వేసి పెట్టుకోండి, నైట్ కూడా వాడుకోవచ్చు. మనం చేసినప్పుడు ఎలా ఫ్రెష్గా ఉంటుందో అలానే ఉంటుంది. ఇంకా అప్పుడు అయినా బాక్స్లో వేసి పెడితే అలాగే పెన్నం మీద అట్లే వదిలేసినాం అనుకో ఇంకా మెత్తగా అయిపోతుంది. లేకుంటే మరీ వేడిగా ఉన్నప్పుడు వేయకూడదు, చల్లగా అయినాక బాక్స్లో పెట్టేసుకోండి, బాగుంటుంది. పొట్టు ఉర్లగడ్డలు అంటారు కదండి, అవి తీసుకోండి, బాగుంటుంది ఫ్రైకి. చాలా రకాలు ఉంటాయి పొటాటోస్లో కూడా. బేబీ పొటాటోస్ కొన్ని మందం ఉంటాయండి తోలు, అవి తీసుకోకూడదు, అవి అయితే అతుక్కపోతాయి పెన్నంకి. చూడండి ఇవైతే అతుక్కోకుండా ఎంత బాగా వచ్చినాయో. పైన ఇట్లా పొట్టు ఊడిపోతున్నట్లుగా అనిపిస్తుంది మనకు అప్పుడే కొన్ని పొటాటోస్. అవి దొరికితే కానీ అవి తీసుకోండి. ఇంకా అవి దొరకకపోతే ఇంకేం చేస్తాం, ఇవి దొరికితే అవి తీసుకోవచ్చు. పొట్టు ఇట్లా రాలిపోతున్నట్లుగా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. కొత్త గడ్డలు అంటారు, అవి కొత్త వస్తాయి పొటాటోస్. అవి దొరికితే మాత్రం అవి తీసుకోండి, ఫ్రైకి బాగా వస్తాయి. ఫ్రై చేయడం రాని వాళ్ళు కూడా ఈజీగా చేయొచ్చు అవి తీసుకుంటే, పెన్నంకి అస్సలు అతుక్కో. ఇప్పుడైతే ఏగిపోయినాయి చూడండి. దీంట్లో నేను ఆయిల్ అంతా వంచేసాను ఒక కప్పులోకి. చూడండి ఆయిల్ అంతా లేకుండా ఎంత ఎంత నీట్గా వచ్చిందో. ఒక్క స్పూన్ కూడా లేదు అసలు ఆయిల్. పెన్నంలో చేస్తే బాగా వంచడానికి వస్తుందని చెప్పాను కదా. ఇప్పుడైతే దీంట్లో కొబ్బరి పొడి, ఉప్పు, కారం, వెల్లుల్లిపాయలు, పసుపు వేసి కలిపానండి. కొత్తిమీర కరివేపాకు ఉంటే వేసుకోవచ్చు. మా ఇంట్లో అయితే ఇప్పుడు కొత్తిమీర అయితే లేదు, కరివేపాకు ఇంకా ఫస్ట్ తర్వాతలోనే వేసేసాను. వెల్లుల్లిపాయలు కూడా ఒకటి 2-3 కొట్టి వేసానండి. ఇంకేం మిక్సీ పట్టలేదు, కొబ్బరి పొడే ఉంది కదా అని ఇంకా డైరెక్ట్ పొడే వేసాను. పొడి లేకుండా తరుక్కోవాలన్నప్పుడైతే ఇంకా మిక్సీ పట్టుకోవాలి. మళ్ళీ అన్నీ వేసి ఉప్పు, కారం, వెల్లుల్లిపాయలు, కొబ్బరి పొడి, కావాలంటే కొంచెం జీలకర్ర వేసి మిక్సీ పట్టుకోవచ్చు. ఇంకా ఇట్లా సపరేట్ వేసినప్పుడైతే కొంచెం 2-3 ఎల్లిపాయలు దంచి వేయండి, బాగుంటుంది స్మెల్ ఫ్రై. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. కొంతమంది పిల్లలు అయితే ఇంకా వట్టిదే ఇంకా వేయించినప్పుడే తింటారు, బాగా కరకరలాడుతుంది కదా అని. ఓన్లీ సాల్ట్ వేసుకొని కూడా తినొచ్చు. ఫ్రెంచ్ ఫ్రైస్ లాగానే ఉంటాయి కదా. కొంతమంది పిల్లలు ఇంకా ఇట్లా ఫ్రైస్ చేస్తే ఇంకా అసలు అన్నం చేసేంత వరకు కూడా ఆగరు, ఓన్లీ ఉట్టివే తినేస్తారు. ఆలు అంటే పిల్లలకి ఇష్టం ఉంటుంది కదండి. అరటికాయ కూడా ఇట్లా చేసుకోవచ్చు మనం, సేమ్ టు సేమ్. చూడండి ఇప్పుడు ఒక బాక్స్ చూపిస్తున్నాను కదా, నేను దాంట్లో వేసి తీసి పెట్టాను. తర్వాత అది టప్పర్ వేర్దండి, ప్లాస్టిక్ కాకుండా టప్పర్ వేర్ అనమాట.
చూడండి ఇక్కడైతే మా ఇంటి దగ్గర ఫుల్ వర్షం వస్తుంది ఈరోజు. 1 వీక్ నుంచి వర్షం వస్తూనే ఉంది కదండి హైదరాబాద్లో అదంతా. చూడండి క్లైమేట్ చల్లగా ఉంది కదా, ఇంక ఇప్పుడు వేడివేడి అన్నం ఆలు ఫ్రై అవి తింటే చాలా బాగుంటుంది. మామిడికాయ పప్పు, చారు అన్నీ చేశాను. చూడండి వర్షం నీరైతే ఆగిపోయింది అంతా రోడ్డు మీద అంతా. ఇక్కడ మా ఇంటి దగ్గర అయితే ఇల్లు కడుతున్నారని చెప్పాను కదా, వాళ్ళు పిల్లర్స్ కోసమని అంత గుంతల్లాగా తీశారు, దానిలో అంతా వాటర్ నిండిపోయింది. రోజు వాళ్ళు ఆ నీళ్ళు తీస్తున్నారు, మళ్ళీ అవి నిండిపోతుంది. మోటార్లతో తోడేస్తున్నారు వాటరు. వాళ్ళంతా మట్టి ఇక్కడ వేశారు, అందుకే అంత వాటర్ అంతా ఆగిపోయింది. మొత్తం ఇల్లులు కట్టేవాళ్ళు, లేకపోతే ఇక్కడ అంతా నీట్గా ఉంటుండే. చూడండి అంతా వాళ్ళు తీసిన చోట అంతా వాటర్ అంతా ఎట్లా బ్లాక్ అయిపోయిందో. బాగుంది కదండి క్లైమేట్. డైలీ ఇక్కడ ఆవులు గొర్రెలు కాసేవాళ్ళు వాళ్ళంతా వస్తుంటారండి డైలీ ఇక్కడికి వచ్చి. ఇక్కడ గడ్డి ఉంది కదా దానికోసమని వస్తుంటారు డైలీ. చూడండి ఇక్కడైతే పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తుంటారు, ఫ్లైట్లు అవన్నీ తిరుగుతూ ఉంటాయి మా ఇంటి దగ్గర. చెప్పినా కదా శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర మా ఇల్లని, అందుకని ప్రతి 10 మినిట్స్కి 5 మినిట్స్కి ఫ్లైట్లు పోతూ ఉంటాయి. పిల్లలంతా బాగా ఎంజాయ్ చేస్తుంటారండి, ఫుల్ టైం పాస్ ఉంటుంది మా ఇంటి దగ్గర. ఇట్లా బయట చైర్ వేసుకొని కూర్చుంటే అయిపోయాయి మాకు. ఈవినింగ్ టైంలో అదంతా బాగుంటుందండి. ఎప్పుడు 24 గంటలు సెల్ పట్టుకొని కూర్చోకుండా కాసేపైనా సెల్ పక్కన పెట్టి కొంతసేపైనా బయట కూర్చోమని చెప్తుంటాను నేను మా పాపకు కూడా. ఎప్పుడు ల్యాప్టాప్ ముందరనే ఆఫీస్ వర్క్ ఉంటుంది కదండి, ఇంకా అది లేనప్పుడైనా కొంచెంసేపు బాల్కనీలో కూర్చోమని చెప్తుంటాను. నేను కూడా వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఇంకా వదిలేస్తాను అండి, మాటి మాటికి సెల్ పట్టుకోను వదిలేస్తాను. చూడండి అస్సలు పొల్యూషన్ లేదు, ఎంత బాగుందో మా ఇంటి దగ్గర. అసలు 24 అవర్స్ ఎలా గడిచిపోతాయో అర్థం కాదు, అంత బాగుంటుంది మా ఇంటి దగ్గర. ఎక్కడికి బయటకు కూడా పోవాలని పడదు, అసలు ఇంట్లోనే టైం పాస్ అయిపోతుంది మాకైతే. ఊర్లో ఉన్నప్పుడైతే అసలు ఫుల్ పొల్యూషను, కొంచెం కూడా ఇట్లా బయట బయట వాతావరణం అసలు కనపడకుండే. ఇప్పుడైతే మాకు బాగా వెంటిలేషన్ ఉందండి ఇల్లు, అందుకే మాకు హ్యాపీ. కర్నూలులో మా ఇంటి దగ్గర కూడా మాకు కూడా ఓపెన్ ప్లేస్ బాగుందండి, అక్కడ ఓపెన్ ప్లేస్ ఉంది మాకు, ఓన్ హౌస్ అనమాట. అందుకే ఇక్కడ హైదరాబాద్కి వచ్చాక మాకు ఓపెన్ ప్లేస్ ఉన్న ఇల్లు కోసం చాలా వెతికాము, లాస్ట్కి ఇక్కడ దొరికింది మాకు. ఒక్కొక్క ఫ్లోర్కి 4 4 3 3 అట్లా కడతారు కదండి హైదరాబాద్లో, అసలు ఇంట్లోనే ఉండలేక విసుగు వచ్చిపోతుంది. రోజు కొంచెమైనా మనకి ఎండ పడాలంటారు కదండి, ఎండ పడితేనే కదా మనకి డి విటమిన్ వచ్చేది. రోజు 1 అవర్ అయినా మేము కాసేపు ఎండలోన కూర్చుంటామండి డి విటమిన్ రావడానికి. ఇప్పుడైతే 1 వీక్ నుంచి ఇంకా కొంచెం ఎండ రావట్లేదులే. చూడండి ఎలా తడిచిపోతున్నారో మొత్తం బండి మీద పోయే వాళ్ళు అందరూ. ఫుల్ వర్షం ఉంది కాబట్టి. మా పాప కూడా మొన్న ఈవినింగ్ ఆఫీస్ వదిలిన టైంకి వర్షం వచ్చిందండి, 2 అవర్స్ ఆఫీస్లోనే ఉండిపోయింది. ఆటోస్ కూడా బుక్ కాలేదు ఇంకా వర్షంకి. అందుకే బయటికి వెళ్ళినప్పుడు అంబ్రెల్లా కంపల్సరీ తీసుకుపోవాలండి మర్చిపోకుండా. ఇంకా వానాకాలం అంతా మనం ఎండ ఉందిలే అని తీసుకోకుండా పోయినామనుకో సడన్లో ఒక్కొక్కసారి వర్షం వచ్చేస్తుంది. చూడండి పశువులు కూడా డైలీ వస్తాయని చెప్పిన కదా ఆవులు, మార్నింగే ఆవులను చూస్తే మంచిది అంటారు కదా, మాకు డైలీ మార్నింగే కనిపిస్తాయండి. ఇక్కడైతే మేము గోబీ తెప్పించుకున్నామండి, వర్షం వస్తుంది కదా, ఇంకా డైలీ ఇంట్లో తిని బోర్ కొడుతుంటే తెప్పించుకున్నాము. 170 అండి ఇక్కడ గోబీ. ఫస్ట్ టైం తెప్పించుకున్నాము మేము కూడా, బాగానే ఉంది.
తర్వాత అయితే ఇది మరుసటి రోజు అండి. మరుసటి రోజు ఆఫ్టర్నూన్కి చింతకాయ పచ్చడి చేశానండి. అవి చూపిస్తున్నాను మీకు. ఎంతమందికి చిన్న చింతకాయల పచ్చడి ఇష్టమో కామెంట్లో చెప్పండి. ఈ చింతకాయలు అయితే మా ఇంటి దగ్గరే ఒక చెట్టు ఉందండి, అక్కడ తెచ్చుకున్నాము. అసలు ఎక్కడ మార్కెట్లో ఎక్కడ దొరకలేదు. బిగ్ బాస్కెట్లో ఇక్కడ సంత పెడతారండి ట్యూస్డే అక్కడ కూడా చింతకాయలు అడిగినాము, ఎక్కడ దొరకలేదండి. ఇంకా మాకే ఒక చోట దేవుడు చింత చెట్టు కనిపించట్లు చేసినాడు. ఇంకా అక్కడే తెంచుకున్నాము. ఎందుకంటే మాకు చాలా ఇష్టం అండి చిన్న చింతకాయల పచ్చడి అంటే. మా ఊర్లో ఉన్నప్పుడైతే రైతు బజార్లో సపరేట్ చింతకాయల కోసం పోయి తెచ్చుకుంటుంటే నేను. ఇంకా ఇక్కడ దొరకదు కదండి హైదరాబాద్లో. ఒక చెట్టు కనిపించింటే చూద్దామని అక్కడ పోయినాము. చూడండి ఇవన్నీ చింతకాయలు దొరికినాయి. ఎంతో కష్టపడింటే ఇంకా చాలా అనిపించింది. ఇవన్నీ దొరికినా చాలా అనిపించింది. అందుకని చూడండి చిన్న చింతకాయలు తీసుకొని దానికి కావాల్సినన్ని మిరపకాయలు తీసుకున్నాను. మిరపకాయలు అయితే ఎక్కువ పడతాయండి దానికి, ఎందుకంటే చింతకాయలు పులుపు ఉంటాయి కదా. దాంట్లోనే కొంచెం చిగురు కూడా వచ్చింటే ఇంకా అట్లే తీసుకొచ్చాను. 2-3 రెక్కలు. ఏం కాదులేండి. వెల్లుల్లిపాయలు దండిగా వేయాలండి దీనికైతే వెల్లుల్లిపాయలు దండిగా వేయాలండి, బాగుంటుంది. చూడండి నేనైతే అవన్నీ చింతకాయలకి ఎన్ని పచ్చిమిరపకాయలు వేసాను. పచ్చిమిరపకాయలు చాలా పడతాయండి, చూడడానికి ఎక్కువ ఉన్నట్లు కనిపిస్తాయి కదా. ఏం లేదండి, మిక్సీ పట్టిన తర్వాత ఉప్పు అవన్నీ వేసిన తర్వాత కరెక్ట్ సెట్ అవుతాయి. ఎందుకంటే పుల్లగా చాలా పుల్లగా ఉంటాయి కదా చింతకాయలు. మళ్ళీ పచ్చిమిరపకాయలు తక్కువైందనుకో మనం తినలేము అసలు. దానికి తగినట్లు కంపల్సరీ మిరపకాయలు దండిగానే పడతాయి. చూడండి అవన్నీ చింతకాయలకి ఈక్వల్గా అన్ని మిరపకాయలు వేసాను. వెల్లుల్లిపాయలు కూడా దండిగా వేసానండి, చూపించాను కదా ఇందాక. కొంచెం జీలకర్ర వేసి తిరువాతకి వేస్తాం కదండి, అంత ఆయిలే వేసాను. దాంట్లో ఇవన్నీ వేసి బాగా మగ్గియాలండి. చూడండి అన్నీ ఒకసారి వాటర్లో కడిగాను. చింతకాయలు పచ్చిమిరపకాయలు అన్నీ వాటర్లో కడిగాను. కడిగి ఇంకా నూనె కాగిన తర్వాత వేసేసాను. చూడండి మిరపకాయలు అన్నీ వేసిన తర్వాత మనం ప్లేట్ ముయ్యాలండి, లేకపోతే అంతా చిట్లుతాయి. మీకు చిట్లుతాయని భయం ఉంటే కానీ హాఫ్ కట్ చేసి వేసుకోండి మిరపకాయలన్నీ. నేనైతే కొన్ని అట్లే వేసాను చిన్న చిన్నవి, ఇంకా కొన్ని అయితే చించాను. అలవాటు ఉన్న వాళ్ళకైతే తొందరగా కలిపేసాం కాబట్టి ఏం చిట్లేదు. చూడండి ప్లేట్ మూసేసినాను. తర్వాత బాగా మగ్గాలి. చూడండి ఇప్పుడైతే కొంచెం రోస్ట్ అయినాయి కదండి, చింతకాయలు కనిపిస్తున్నాయి కదా కొంచెం వేగినట్లు. మధ్య మధ్యలో ప్లేట్ తీసి కలుపుతూ ఉండాలండి. కంపల్సరీ ప్లేట్ పెట్టాలి, ఎందుకంటే ఆ మిరపకాయలు అవన్నీ ఘాటుకి ఎక్కువ ఆయిల్ వేయం కదా, ఘాటు వచ్చేస్తుంది ఇల్లంతా. లేకపోతే ఎక్కువ మిరపకాయలు వేసినాం కదా, అందుకని కంపల్సరీ ప్లేట్ పెట్టండి. అప్పుడైతే ఆవిరికి అవన్నీ అడుగంటకుండా బాగా బాగా మగ్గుతాయి. లేకపోతే ఇల్లంతా ఘాటు వస్తుంది. చూడండి గుర్తుపెట్టుకోండి. ఈ చిన్న చింతకాయల కోసం ఎంత వెయిట్ చేసినామో తెలుసా అండి, 1 year అంతా. మాకు చాలా ఇష్టము. అసలు ఎక్కడ దొరకవు కదండి. ఏదో మాకు లక్కీగా ఇక్కడ చెట్టు ఉన్నందుకు కొన్ని కనిపించాయి. చాలా బాగుంటుందండి ఈ పచ్చడి. ఇంకా ఈ పచ్చడి ఉందనుకో పప్పు కానీ వేరే కర్రీస్ కానీ ఇంకా మనకి ఏం తినాలని పడదు. ఒకసారి ఇలా చేయండి మరి, చాలా ఈజీ మెథడ్. చింతకాయలు దొరకడమే మనకి ఆలస్యం. చింతకాయలు దొరికితే మాత్రం అసలు వదిలిపెట్టొద్దండి. ఈ సీజన్లోనే అవి దొరికేది. ఆగస్టు సెప్టెంబర్ ఇప్పుడే దొరికేది అనమాట. తర్వాత 1 year అంతా వెయిట్ చేసినా మనకి దొరకవు అవి. కొంచెం లావు వస్తాయి కదా చింతకాయలు, అవి కాదండి, ఇవి చిన్నగా ఉండాలి. చూడండి ఇప్పుడు నేను చూపిస్తున్నా అంత చిన్నగా ఉండాలి. అవి చిన్న చింతకాయలు అంటారు వాటిని. మా ఊర్లో అయితే మామూలు రైతులు పొలాల నుంచి తెస్తారు కదా, అప్పుడైతే దొరుకుతుండే రైతు బజార్లో. ఇక్కడ హైదరాబాద్కి వచ్చినాక చింతకాయలు అస్సలు చూడడమే లేదు మేము. ఇప్పుడు ఫస్ట్ టైం చెట్టు కనిపించింటే తెంచుకున్నాం. చాలా హ్యాపీ అనిపించింది చిన్న చింతకాయలు చూసే లోపల. ఉట్టివైనా తినేస్తాం. నాకు చిన్నప్పటి నుంచి చింతకాయలు అంటే చాలా ఇష్టం మా ఇంట్లో అందరికీ. చూడండి ఇప్పుడైతే మగ్గిపోయినాయి. ఇవి చల్లగా కావాలండి, దానికి కావాల్సిన ఉప్పు కూడా వేసాను. ఉప్పు కూడా చాలా పడుతుందండి, పులుపు ఉంటుంది కాబట్టి బాగా చూసి వేసుకోండి. పుల్లగా ఉందనుకో మనం అసలు తినలేం మళ్ళీ పచ్చడి.
ఫస్ట్ సారి మీకు తెలియకుంటే గిన ఉప్పు తక్కువ వేసి తర్వాత టేస్ట్ చూసి మళ్ళీ వేసుకోండి. ఉప్పు మాత్రం తగినంత వేసుకోలేదు అనుకో మనం అసలు అన్నంలో కలుపుకున్న అసలు ఏం టేస్ట్ ఉండదు. చాలా ఎక్కువనే పడుతుంది ఉప్పు కూడా. పచ్చిమిరపకాయలు, ఉప్పు, చింతకాయలు అన్నీ కరెక్ట్ సరిపోవాలండి. తర్వాత దానికైతే నేను ఇంగువ తిరువాత పెట్టాను, చూపించాను కదా తిరువాత. దాంట్లో ఇంగువ వేయాలండి తిరువాతలో. ఇవన్నీ చల్లబడ్డాయి. ఇప్పుడు వేడిగా ఉన్నప్పుడు వేయొద్దండి, కాసేపు చల్లగా కావాలి అన్నీ. ఒక సైడ్ అయితే పాలు కాబెడుతున్నా అండి. ఇక్కడ ఊరు బయట అని చెప్పినా కదా, సరిగా పాల ప్యాకెట్లు వాళ్ళు కూడా సరిగా రారు. రత్న తిప్పిపోయినప్పుడు తెచ్చుకోవాలి మేము. ఇంకా ఆఫీస్ దగ్గర చేరాం కదండి. ఒక ఆయన నిన్ననే ఒక ఆయన వచ్చి సపరేట్ పాలు పోస్తాను ఒప్పుకున్నాడు. ఈ పాలు అయితే ఒకటేసారి మేము 2 లీటర్స్ తీసుకెళ్ళామండి. అవి 2-3 డేస్ వరకు అట్లే వస్తాయని చెప్పినాడు ఆయన. 1 వీక్ అయినా ఏం కావన్నాడు ఫ్రెష్ పాలు. ఎందుకంటే ప్యాకెట్స్ సరిగ్గా దొరకవు మా ఇంటి దగ్గర. చూడండి ఇప్పుడైతే చింతకాయ మిక్సీ పట్టాను చూడండి. ఆల్రెడీ పాలన్నీ కాగబెట్టేసాను ఇప్పుడే. ఇంకా చల్లగైనాక ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. చూడండి చింతకాయ ఎంత బాగా వచ్చిందో. బాయ్ అండి, సబ్స్క్రైబ్.